హాయ్ గైస్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను మీకు ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మీకు అందించబోతున్నాను. అయితే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే కనుక ఎట్టకేలకైతే కనుక రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి అయితే మనకైతే లేటెస్ట్ ఆర్టికల్ అయితే మీకైతే డిస్ప్లేలో చూస్తున్నారు. మనకైతే కనుక సాక్షి వార్తాపత్రికలు వచ్చినటువంటి ఆర్టికల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇంకా వివిధ పత్రిక మీడియాలోనూ అలాగే వివిధ మీడియాలోనూ కూడా ఇదైతే మనకైతే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఇక చూసుకుంటే ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అంటూ అయితే మనకు ఆర్టికల్ రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యింది. మొత్తం 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను బుధవారం బొత్స సత్యనారాయణ గారు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు సచివాలయం నుంచి విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారాయన. ఇక ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ వివరాలని మంత్రి బొత్స మీడియాకు వివరించారు. ఇక రాష్ట్రంలో 2024 డిఎస్సిని ప్రకటిస్తున్నాం. 7 మేనేజ్మెంట్ల పరిధిలో 6100 పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటిస్తున్నాం. మెగా డిఎస్సిలో మొత్తం పోస్టుల్లో 2299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2280 ఎస్జిటి పోస్టులు, 1264 టీజీటీ పోస్టులు, 217 పీజీటీ పోస్టులు ఉన్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 7వ తేదీతో ముగుస్తుంది. విద్య మా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత. మా ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో 73,000 కోట్లు విద్యుత్తుపై ఖర్చు చేసిందని మీడియాకు మంత్రి బొత్స తెలిపారు. ఇక డిఎస్సి ప్రక్రియ ఇలా: ఈ నెల 12వ తేదీ నోటిఫికేషన్ రిలీజ్తో డిఎస్సి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆన్లైన్లో 12వ తేదీ నుంచి 22వ తేదీ మధ్య ఈ వెబ్సైట్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. 24వ తేదీ ఆన్లైన్ మాక్ టెస్ట్ రాసేందుకు అభ్యర్థులకు వీలు కల్పిస్తారు. ఇక మార్చి 5వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 2 సెషన్స్లో డిఎస్సి పరీక్షలు ఉంటాయి. మార్చి 31వ తేదీన ప్రాథమిక కీ విడుదలవుతుందని, అలాగే ఏప్రిల్ 1వ తేదీన కీలో అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని, ఆ వెంటనే ఏప్రిల్ 2వ తేదీన ఫైనల్ కీ విడుదల చేస్తామని చెప్పారు ఆయన. ఏపీలో 7వ తేదీన డిఎస్సి ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇక మనం చూసుకుంటే ఏపీ టెట్ డిఎస్సి నోటిఫికేషన్ చూసుకుంటే కనుక షెడ్యూల్కి సంబంధించి మనకి ఇట్లా ఉందన్నమాట. ఓకే, డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ చూసుకుంటే కనుక 8/2/2024. ఓకే, అలాగే టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి 12/2/2024 అనమాట. ఇక పేమెంట్ ఆఫ్ ఫ్రీ త్రో పేమెంట్ చూసుకుంటే గేట్వే చూసుకుంటే కనుక మనకి 8/2 నెలల నుంచి 17/2 వరకు టెట్కి, డిఎస్సికి చూసుకుంటే 12/2/24 నుంచి 21/2/24 వరకు అయితే కనుక డిఎస్సికి ఉంటుంది. ఇక ఆన్లైన్లో ఈ సబ్మిషన్ అప్లికేషన్ చూసుకుంటే కనుక మనకి 8వ తారీఖు నుంచి మొదలవుతుంది, 18వ తారీఖు వరకు ఉంటుంది టెట్. అలాగే డిఎస్సి చూసుకుంటే 12వ తారీఖున మొదలవుతుంది, 22వ తారీఖు వరకు ఉంటుంది. ఇక అలాగే ఆన్లైన్ మాక్ టెస్ట్ అవైలబిలిటీ చూసుకుంటే టెట్ చూసుకుంటే 19వ తారీఖున ఉంటుంది, అలాగే డిఎస్సి చూసుకుంటే 24వ తారీఖున ఉంటుంది. ఇక డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ చూసుకుంటే కనుక 23వ తారీఖున చూసుకుంటే కనుక 23 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 5 నుంచి డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక టెట్ వాళ్ళకు చూసుకుంటే కనుక 27 నుంచి స్టార్ట్ అవుతాయి, మార్చి 9 వరకు అయితే ఉంటాయి అన్నమాట. సెషన్స్ చూసుకుంటే 2 సెషన్స్ ఉంటాయి అన్నమాట. ఉదయం మార్నింగ్ సెషన్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి 9:30 AM to 12 noon వరకు ఉంటుంది. తర్వాత సెషన్ 2 వచ్చేసి 2:30 PM to 5 PM వరకు అయితే ఉంటుంది అనమాట. ఇక అలాగే డిఎస్సి షెడ్యూల్ చూసుకుంటే కనుక బోత్ సెషన్స్ నడుస్తుంది. ఇది కూడా మార్నింగ్ 9:30 to 11 noon వరకు ఉంటుంది. సెషన్ 2:30 PM to 5 PM వరకు ఉంటుంది. ఇక రిలీజ్ ఆఫ్ ఇనిషియల్ కీ చూసుకుంటే టెట్ చూసుకుంటే 10వ తారీఖున 3వ నెలలో 10వ తారీఖు మార్చి 10వ వస్తుంది. అలాగే డిఎస్సి కీ చూసుకుంటే కనుక మార్చి 31న వస్తుంది. ఇక రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ మీకు ఏ విధమైన అబ్జెక్షన్స్ ఉన్నా కానీ ఇనిషియల్ కీ చూసుకుంటే కనుక మార్చి 11న టెట్ వస్తుంది, ఏప్రిల్ 1న డిఎస్సి వస్తుంది. ఇక రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ చూసుకుంటే కనుక మార్చి 13న టెట్ విడుదల చేస్తారు, ఏప్రిల్ 2న డిఎస్సి విడుదల చేస్తారు. ఇక ఫైనల్ రిజల్ట్ చూసుకుంటే కనుక ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ వచ్చేసి మార్చి 14న అయితే కనుక టెట్ ఉంటుంది. అలాగే డిఎస్సి
చూసుకుంటే కనుక ఏప్రిల్ 7వ తారీఖున అయితే కనుక ఫైనల్ రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. టెట్ ప్రక్రియ చూసుకుంటే ఈ నెల 8వ తేదీ నుంచి కూడా టెట్ ప్రక్రియ నోటిఫికేషన్తో ప్రారంభమవుతుంది. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీలోగా అయితే కనుక వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించుకోవాలి. ఇంకా 19వ తేదీ నుంచి ఆన్లైన్ మాక్ టెస్ట్ రాసేందుకు అభ్యర్థులకైతే వీలు కల్పిస్తారు. అలాగే 23వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీలోపు 2 సెషన్స్లో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక కీ వచ్చేసి మార్చి 10న అయితే తేదీన వస్తుంది. ఇక కీపై అభ్యంతరాలు స్వీకరణ చేసేందుకు 11వ తేదీ దాకా ఉంటుంది. అలాగే ఫైనల్ కీ వచ్చేసి మార్చి 13వ తేదీ వరకు అయితే రిలీజ్ చేస్తారు. ఇక మార్చి 14 చూసుకుంటే టెట్ తుది ఫలితాలు అయితే వెలువడతాయి అన్నమాట. ఇక ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల మనం చూసుకుంటే కనుక వేరే రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీకి చెందిన వారి కోసం కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లయితే ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలపడం జరిగింది. అభ్యర్థుల పూర్తి వివరాల కోసం అయితే కనుక మనకి ఇక్కడ చూసుకున్న csc.ap.gov.in యొక్క లాగిన్ అవ్వచ్చు అనమాట. వెబ్సైట్ని సంప్రదించారని సూచించారు. సో ఇది గైస్ అయితే కనుక ఎట్టకేలకు ఒక 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి, నిజం చెప్పాలంటే 5 సంవత్సరాల డిఎస్సి అభ్యర్థుల కళ డిఎస్సి నోటిఫికేషన్. మరి ఎట్టకేలకు అయితే కనుక మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అలాగే టెట్ నోటిఫికేషన్ 2 రిలీజ్ అయినాయి. అయితే ఈ సంబంధించి ఈ యొక్క అప్లై చేసుకునే తేదీ ఇవన్నీ కూడా మనకి ఎప్పటి నుంచి కల్పిస్తారంటే కనుక ఆ టెట్కి సంబంధించి 8వ తారీఖు నుంచి వస్తుంది. మీరు చూసుకుంటే కనుక టెట్ చూసేసి 8వ తారీఖు నుంచి వస్తుంది. ఏపీ డిఎస్సి చూసుకుంటే 12వ తారీఖు నుంచి అంటే కనుక మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది గాయస్ అయితే కనుక ఆ పూర్తి వివరాలని కూడా మీకు ఇందులో ఉన్నాయి. అయితే నేను ఇవన్నీ డీటెయిల్స్ని కూడా నేనైతే వెబ్సైట్లో కూడా మీకు పొందుపరుస్తాను. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కానివ్వండి, అఫీషియల్ వెబ్సైట్ లింక్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. మరి ఇలాంటి డీటెయిల్స్కి అలాగే డిఎస్కి సంబంధించిన వివిధ రకాల డీటెయిల్స్ అన్నిటికీ కూడా మీరైతే మన టుడే టాకీ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.